జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కు స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని భక్తికాండమునందు నరహరి కవీశ్వర వరప్రాప్తి అనే 45వ అధ్యాయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో నరహరి అను కవీశ్వరుడు తాను నిత్యము పూజించే కల్లేశ్వరుని యందు శ్రీ గురుమూర్తిని దర్శించుట, గురు ప్రభావమును గుర్తించిన నరహరి గురునాథుని శరణు కోరి స్తుతించుట, శ్రీ స్వామివారు ప్రసన్నులై నరహరిని తమ శిష్యునిగా స్వీకరించుట, వీటిని గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నామధారకుడు సిద్ధమునీశ్వరునికి నమస్కరించి ఇలా అన్నాడు. స్వామి, వెనుకటి అధ్యాయం నందు గురుమూర్తి యొక్క అనుగ్రహము వలన నంది అను బ్రాహ్మణుడు గొప్ప కవీశ్వరుడై స్వామివారికి శిష్యుడు అయినట్లుగా మీరు చెప్పారు. అదేవిధంగా ఈ నంది వంటి మరి ఒక నరహరి అను కవీశ్వరుడు కూడా శ్రీ గురుమూర్తి వద్ద ఉన్నట్లుగా నేను విన్నాను. వారు ఎవరు? వారు గురుమూర్తికి ఏ విధంగా శిష్యులు అయినారు? అట్టి చరిత్రమును నా యందు దయ ఉంచి పూర్తిగా వినిపింపవలసిందిగా ప్రార్థించాడు. శిష్యుని ప్రార్థనకు సంతసించిన సిద్ధమునీశ్వరుడు ఇలా అన్నాడు. నామధారక, వినుము. నీవు కోరిన విధంగా శ్రీ గురునాథుని వద్ద శిష్యునిగా చేరిన మరి ఒక కవీశ్వరుని గూర్చిన కథను ఇప్పుడు నీకు వివరించి చెప్పెదను. అత్యంత మధురముగా ఉండేటటువంటి గురుచరిత్రామృతమును కౌతుకముతో వినుట వలన మిగుల ఆశ్చర్యముతో పాటు జగద్గురువు ఎడల కడు భక్తిభావము దృఢపడును. నేను చెప్పబో కథను సావధానముగా వినుము. శ్రీ గురుమూర్తి గాణగాపురంలో నివసించి ఉన్నప్పుడు వారి అపారమైన ఖ్యాతి జగద్విఖ్యాతి పొందింది. నిత్యము వారి దర్శనార్థంగా దూర దేశాల నుంచి ఎందరెందరో భక్తజనులు వచ్చేవారు. అందులో శ్రీవారికి శిష్యులు అయినవారు, భక్తులు అయినవారు ఎంతోమంది ఉన్నారు. అట్టి వారిలో నంది అను బ్రాహ్మణుడు గురుమూర్తి అనుగ్రహము వలన గొప్ప కవీశ్వరుడు అయ్యాడు అన్న కీర్తి అన్ని దేశాలకు వ్యాపించింది. అతడు గురునాథుని వర్ణిస్తూ అపరిమితమైన కవిత్వాన్ని చెప్పాడు. అమృతోపమానమైన అతని కవిత్వమును లోకులు అందరూ భక్తిభావముతో నేర్చుకొని పఠించుట వలన అతడు అన్ని దేశములలోనూ విఖ్యాతుడు అయ్యాడు. ఇలా ఉండగా ఒకనాడు హిప్పరగి అను గ్రామ నివాసి అగు ఒక భక్తుడు శ్రీవారి దర్శనార్థముగా గాణగాపురానికి విచ్చేశాడు. స్వామివారికి నమస్కరించి తమ గ్రామములో ఒక శుభకార్యము నిర్వహింపదలంచి అందు నిమిత్తముగా గురుమూర్తిని తమ గ్రామానికి విచ్చేయవలసింది అని అనేక విధాలుగా ప్రార్థించాడు. అందుకు గురునాథుడు అంగీకరించాడు. వెంటనే ఆ భక్తుడు శ్రీ స్వామివారిని తమ గ్రామానికి తీసుకుని వెళ్ళాడు. ఆ భక్తుడు తమ గ్రామమునందు శ్రీ గురునాథుని ఒక ఉత్తమమైన ఆసనంలో కూర్చుండబెట్టి షోడశ ఉపచారాలతో పూజించి గొప్ప మహోత్సవాన్ని నిర్వహించాడు. గ్రామ ప్రజలు అందరూ స్వామివారిని దర్శించుకొని వారి అనుగ్రహాన్ని పొంది కృతార్థులు అయ్యారు. అదే గ్రామంలో కల్లేశ్వరుడు అను పేరుగల శివాలయము ఉంది. అది అత్యంత జాగృత స్థానముగా ప్రసిద్ధి పొందింది. అక్కడ కవీశ్వరుడైన ఒక ద్విజవరుడు ప్రతినిత్యము ఆ కల్లేశ్వరుని పూజించుచుండేవాడు. అతని పేరు నరహరి. అతడు ఒక గొప్ప మహాకవి. ఈశ్వరుని పూజించిన పిమ్మట నిత్యము ఆ కల్లేశ్వరుని వర్ణిస్తూ
రోజుకు ఒక 5 కొత్త పద్యాలను రచించి ఈశ్వరుణ్ణి స్తుతించేవాడు. కల్లేశ్వరుని తప్ప ఇతర దేవతలు ఎవరిని అతడు స్మరింపడు. కానీ నిశ్చలమైన చిత్తముతో, అనన్యమైన భక్తిభావముతో కల్లేశ్వరుని ఆరాధించుచుండెడివాడు. అయితే ఆ గ్రామానికి చెందిన కొందరు జనులు మరియు బ్రాహ్మణులు కలిసి నరహరి అను కవీశ్వరుని వద్దకు వెళ్ళారు. కవీశ్వర, మన గ్రామానికి గురుమూర్తి వచ్చి ఉన్నారు. నీవు ఒక గొప్ప కవీశ్వరుడు కదా. గురుమూర్తికి కవిత్వము అంటే చాలా ప్రీతి. కాబట్టి నీవు గురునాథుని గూర్చి వర్ణిస్తూ ఏవైనా కొన్ని పద్యాలను రచించి వారిని స్తుతింపవలెను అని అడిగారు. నరహరి అను ఆ కవీశ్వరుడు వారితో ఇలా అన్నాడు: నా నాలుకను మన గ్రామమునందు వెలసిన కల్లేశ్వరునికే అంకితం ఇచ్చాను. ఆ కల్లేశ్వరుని తప్ప ఇతర దేవతలు ఎవరిని నేను స్తుతింపను. ఇక మానవ మాతృని గూర్చి నేను ఎలా స్తుతిస్తాను? కాబట్టి మీరు కోరిన విధంగా నేను ఆ పనిని చేయలేను అని నిస్సంకోచంగా చెప్పాడు. అనంతరము ఆనాడు నిత్య పూజ నిమిత్తముగా కల్లేశ్వరుని ఆలయమునకు వెళ్ళి అతడు శివపూజను పూర్తి చేశాడు. పూజ పూర్తి అయిన తర్వాత శివుని గూర్చి ప్రతినిత్యము కొత్తగా 5 పద్యాలతో స్వామిని స్తుతిస్తూ అభ్యాసము కలవాడు. కానీ ఆనాటి పూజ పూర్తి అవగానే అతనికి విపరీతమైన నిలుపుకొనలేనంతటి మోహ నిద్ర వచ్చి ఆ శివాలయమునందే నిద్రపోయాడు. దేవాలయమునందు అలా నిద్రించుచుండగా అతనికి ఒక స్వప్నము కలిగెను. ఆ స్వప్నమునందు తాను పూజించుచుండగా కల్లేశ్వరుని లింగస్థానమునందు శ్రీ గురుమూర్తి కూర్చొని ఉన్నాడు. ఆయన గురుమూర్తికే పూజ చేయుచుండెను. ఆశ్చర్యంతో పరికించి చూడగా లింగము కనిపించుటలేదు. ఈశ్వరుని లింగస్థానమునందు శ్రీ గురునాథుడే స్పష్టముగా కనిపిస్తున్నాడు. విస్మయంతో పూజించుచున్న ఆ నరహరిని ఉద్దేశించి ఆ గురుమూర్తి ఇలా అన్నాడు: కవీశ్వర, మానవులపై నీకు భక్తి ఉండదు కదా, మరి నన్నెందులకు పూజించుచుంటివి అని పలికి వారు అదృశ్యులు అయ్యారు. షోడశ ఉపచారములతో అత్యంత భక్తి శ్రద్ధలతో తాను పూజించుచున్నట్లుగా వచ్చిన స్వప్నమునందు గురునాథుడు అదృశ్యమైన వెంటనే ఆ బ్రాహ్మణుడు మేల్కొన్నాడు. తనలో తాను విస్మయమునకు గురి అయ్యాడు. నేను నిత్యము ఆరాధించే పరమశివుడే నృసింహ సరస్వతిగా గురుమూర్తి రూపంలో అవతరించి వచ్చాడు కదా. నేను ఆయనను నిరసించాను, ధిక్కరించాను. నేను ఒక పెద్ద అపరాధానికి గురి అయ్యాను అని చాలా బాధపడసాగాడు. వెంటనే వారిని దర్శించుకొనాలి అనే సంకల్పంతో శ్రీ గురునాథుని సమీపానికి వెళ్ళాడు. వెంటనే వారి పాద పద్మములపై పడిపోయి సాష్టాంగ వందనం ఆచరించాడు. లేచి ఇలా అన్నాడు: మహాత్మా, నేను అజ్ఞానిని, నన్ను కృపతో రక్షింపుము. మీ నిజస్వరూపమును తెలుసుకొనలేక మానవ మాతృనిగా భావించాను. మహానుభావ, ప్రాపంచిక మాయలో చిక్కుకొన్న నేను మూఢుడనై మిమ్మల్ని గుర్తించలేకపోయాను. మీరు సాక్షాత్తు శివస్వరూపులే. నేను నిత్యము ఆరాధించే కల్లేశ్వరులు మీరే అని ఈనాడు నాకు నిశ్చయము అయ్యను. జగద్గురు, కర్పూర గౌరుడు అగు కల్లేశ్వరులు మీరే అని నాలో స్థిరపడింది. మీ చరణ సరోజములను శరణుచొచ్చాను. సమస్త విశ్వానికి ఆధారము మీరే. శరణాగతులకు ఆశ్రయస్థానము మీరే. మీరే జగద్గురువులు. మీ చరణ సరోజముల యందు అమృతమును పానము చేటకై ఇక మీదట నేను ఒక భ్రమరము వలె సంచరిస్తాను. అయ్యో, సమీపమున నిధి ఉండగా అడవుల వెంటపడి కట్టెపుల్లల కొరకు తిరగటం ఎందుకు? స్వయముగా కామధేనువే గృహమునకు తరలి వచ్చినప్పుడు ఇక మాకు దారిద్ర్యము అనేది ఎలా ఉంటుంది? పూర్వము ఎందరో మునులు అనేక కష్టనష్టములకు ఓర్చి వేలాది సంవత్సరముల తరబడి తపస్సు చేసినప్పటికీ మిమ్మల్ని పొందలేకపోయేవారు. ఎట్టి జపతప అనుష్ఠాలను చేయలేకపోయినప్పటికీ నాకు మహానిధి వంటి మీ దివ్య దర్శనము ప్రసాదించారు. నా మనోగతము తీరింది. నా పూజలన్నీ ఫలించినవి. నిజముగా నేడు నా కల్లేశ్వర స్వామి నా ఎడల ప్రసన్నుడు అయ్యాడు అని నా మనసునందు నిర్ధారింపబడింది. సాక్షాత్తుగా కల్లేశ్వరుడే మీరు.
ఇందు ఎంతమాత్రము సంశయము లేదు. మీ దర్శన భాగ్యము లభించుట నా పురాకృత పుణ్య విశేష ఫలము. అప్రయత్నముగా నాకు లభించింది. నేను ధన్యుడను, కృతకృత్యుడను. కృపతో నన్ను రక్షించి కాపాడవలసినది అని గురునాథుని పాద పద్మముల మీద పడ్డాడు. దయాళుడు, కృపామూర్తి అయినటువంటి గురుమూర్తి అతన్ని లేవదీసి ఇలా అన్నాడు: ఏమయ్యా, నీవు నిత్యము మమ్ము నిందించుచుందువట. మరి ఈనాడు నీకు ఇంతటి భక్తి మా మీద ఎలా కలిగింది? ఎందులకై మా వద్దకు వచ్చావు? మేము మానవ మాత్రమే కదా అన్నాడు. ఆ నరహరి శ్రీ స్వామివారి ముందు చేతులు జోడించుకొని ఇలా అన్నాడు: గురుమూర్తి, అజ్ఞానంలో చిక్కుపడి మిమ్మల్ని దూషించాను, మనుష్య భావన చేశాను. కానీ నేను ప్రతినిత్యము కల్లేశ్వర స్వామి వారిని పూజిస్తాను. అట్టి పుణ్య ఫలము వల్లనే నేడు నాలో జ్ఞానోదయమై మిమ్మల్ని దర్శించగలిగే భాగ్యము కలిగింది. ఈరోజు నేను నా స్వామిని పూజించుటకై వెళ్ళినప్పుడు లింగస్థానమున మిమ్మల్నే దర్శించాను. స్వప్నావస్థలో కూడా ఆ దృశ్యమే మరల కనిపించింది. ఇప్పుడు మీ కృపా విశేషము చేత ప్రత్యక్షముగా మీ పవిత్రమైన శ్రీచరణ సరోజములను చూచాను. తద్వారా నా మనస్సు నిశ్చలమైనది. నేను నిత్యము పూజించుచుండెడి కల్లేశ్వరుని స్వరూపమే మీరు అని నిశ్చయముగా నేడు నాకు తేలిపోయింది. స్వామి, మీ శరణు కోరి వచ్చాను. నన్ను మీ శిష్యవర్గములో ఒకనిగా స్వీకరింపవలసింది అని పదే పదే వేడుకుంటూ స్వామివారిని కడు గొప్పగా స్తుతించాడు. అప్పటికప్పుడే తన కవిత్వ ధారతో అపారమైన స్తోత్రాలను గానం చేశాడు. స్వప్నమునందు కాంచినట్లుగా షోడశ ఉపచార పూజను చేసి కవిత్వాన్ని చెప్పాడు. మానసిక పూజా విధానము రచించి వ్యక్తపరిచాడు. అందుకు వెంటనే శ్రీ గురునాథులు చాలా సంతోషించి అతనితో ఇలా అన్నాడు: జనులు స్వప్న దర్శనమునే నిజమని, ప్రత్యక్ష దర్శనమును స్వప్నముగాను తలంచెదరు. కానీ మేము ప్రత్యక్షముగా ఉన్నప్పటికీ స్వప్నావస్థలో మమ్మల్ని దర్శించి గొప్ప కవిత్వమును చెప్పి మమ్ము స్తుతించిన శ్రేష్ఠ భక్తుడు ఇతడు అని అందరి ముందు గురునాథుడు నరహరిని స్తుతించాడు. శిష్యులు అందరూ వినున్నట్లుగా ఆ పద్యములను గురుమూర్తి పఠించి అందరికీ వినిపించి ఆ కవీశ్వరునకు నూతన వస్త్రాలను బహూకరించాడు. అంతట నరహరి అను ఆ బ్రాహ్మణుడు శ్రీ గురుచరణములను ఆశ్రయించి, మహానుభావ, నేను మీకు శిష్యుడును అయ్యదను, నన్ను తమ శిష్యునిగా అంగీకరించవలసింది అని ప్రార్థించాడు. అందులకు గురుమూర్తి ఇలా అన్నాడు: నాయన, నీవు నిత్యము శ్రద్ధతో కల్లేశ్వరిని పూజించుచుండుము. కల్లేశ్వరిని మించిన దైవము లేడు. అయితే నేను గాణగాపురంలో ఉన్నప్పటికీ అవ్యక్త స్వరూపముతో కల్లేశ్వరుని సమక్షమును కూడా నిరంతరము నివసించి చుండెదను అని చెప్పగా ఆ విప్రుడు వెంటనే స్వామివారితో, మహాత్మా, ప్రత్యక్షముగా కళ్ళెదుట కనపడుచున్న చరణములను వదులుకొని ప్రత్యక్షమగు దైవమైన మిమ్మల్ని వదిలిపెట్టి ఆ కల్లేశ్వరుని ఎందుకు పూజించవలను? అక్కడ కూడా నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా దర్శించాను కదా. మీరే కల్లేశ్వర స్వామివారు, త్రిమూర్తి అవతార స్వరూపులు. ఇది ముమ్మాటికి సత్యము. ఇక మీ చరణ కమలములను వదిలిపెట్టను అని స్వామితో విన్నవించుకుంటూ అనేక విధాలుగా తనను శిష్యునిగా స్వీకరింపమని పదే పదే వేడుకొన్నాడు. అనంతరము గురునాథుడు అతన్ని అనుగ్రహించి తన శిష్యునిగా స్వీకరించాడు. తర్వాత గురుమూర్తితో పాటుగా అతడు గాణగాపురానికి వచ్చి గురుమూర్తిని సేవించుచుండెను. శ్రీవారిని గూర్చి నరహరి అను ఈ కవీశ్వరుడు అనేక స్తోత్రాలను రచించి స్తుతిస్తూ అక్కడనే ఉండిపోయాడు. నామధారక శ్రీ గురుమూర్తి ఆస్థానమునందు నంది, నరహరి అను ఇరువురు కవీశ్వరులు ఉండిరి. వారు ప్రతిదినము కడు భక్తితో గురుమూర్తిని వర్ణిస్తూ తమ కవితా పాఠవముతో అనేక స్తోత్రాలను రచించి వారిని స్తుతించుచుండిరి. శ్రీ గురుమూర్తి ఎవరి ఎడల కడు ప్రసన్నులు అయ్యెదరో వారి గృహమునందు కల్పతరువే నిలిచి ఉన్నట్లు ఉండును. ఇక వారు ఫలములను గూర్చి చింతింపవలసిన పనియే లేదు అని సిద్ధముని నామధారకునితోటి మరి ఒక కవీశ్వరుని గూర్చిన చక్కని కథను రసవంతంగా వినిపించాడు.
దానినే సరస్వతీ గంగాధరుడు గ్రంథ రూపంలో ప్రకటించాడు. ఇంతటితో శ్రీ గురు చరిత్రలోని భక్తికాండమునందు నరహరి కవీశ్వర వరప్రాప్తి అనే 45వ అధ్యాయం సమాప్తం. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీ గురుచరణ విందార్పితమస్తు. స్వస్తి.